ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలోని ఈ ప్రాంతాల వారు జాగ్రత్త, హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో దంచి కొడుతున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ. వివరాలు ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు దంచి కొడుతూ ఉండడంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడ సిటీ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీకి చెందిన 4 గేట్లను పైకెత్తారు. ఇక బ్యారేజీకి వస్తున్న అదనపు వరద నీటిని దిగువన ఉన్న సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఉత్తరాంధ్రలో కూడా వర్షాల జోరు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ఉధృతి కొనసాగుతోంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఆకాశం దట్టమైన మేఘాలతో మేఘావృతమై ఉంది. రాబోయే కొన్ని గంటల్లో మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది.